జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలైంది. ఘటనపై విచారణకు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామన్నారు. అవినీతిపై పోరాటంలో పార్లమెంట్ ఐక్యంగా ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సీనియర్ న్యాయవాది బివి ఆచార్య ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానంపై 146 మంది ఎంపీలు సంతకాలు చేసి జూలై 21న లోక్సభ స్పీకర్కు అందజేశారు. తాజాగా దీనిని ఆమోదించిన స్పీకర్ విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీ నివేదిక అందే వరకు అభిశంసన ప్రతిపాదన పెండింగ్ లో ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయాధీశ్ जांच अधिनियम 1968 की धारा 3 की उपधारा 2 के अनुसार मैंने न्यायमूर्ति यशवंत वर्मा को पद से हटाने के अनुरोध के आधारों की जांच करने के उद्देश्य से एक समिति गठित की है. समिति यथाशीघ्र अपनी रिपोर्ट प्रस्तुत करेगी. जांच समिति की रिपोर्ट प्राप्त होने तक ये प्रस्ताव लंबित रहेगा. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం ఒక న్యాయమూర్తిని పదవి నుంచి అభిశంసన ప్రక్రియ జరుగుతుంది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీకి సాక్షులను పిలిచి ప్రశ్నించే అధికారం ఉంటుంది. త్రిసభ్య కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తుది నివేదికను స్పీకర్కు అందిస్తుంది. ఆ రిపోర్ట్ను స్పీకర్ సభ ముందు ఉంచుతారు. నివేదిక ప్రకారం జస్టిస్ వర్మ దోషి అని తేలితే ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని అభిశంసించాలంటే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ హాజరయ్యి ఓటు వేసిన వారిలో కనీసం 3/2 మంది మద్దతు తప్పనిసరి. ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో మార్చి 14వ తేదీన భారీగా లెక్కల్లో లేని సొమ్ము బయటపడింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించిన అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా 3 హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేశారు. ఆ కమిటీ జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. దీంతో జస్టిస్ వర్మను అభిశంసించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. ఇన్ హౌస్ కమిటీ నివేదికను జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఈ క్రమంలోనే అభిశంసన అంశం పార్లమెంటు ముందుకు వచ్చింది.